హాయ్ దే ఫ్రెండ్స్, నేను మీ నిఖిల్ గ్రీడీ టెక్ తెలుగు నుంచి అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. కొంచెం తేడా ఉంది కదా ఇంట్రో. ఎనీవే, వీడియో స్టార్ట్ చేసే ముందే వీడియోని లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, మనకి కొంచెం వ్యూవర్స్ వస్తారు, మన కమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇక న్యూస్ చూద్దాం. నిన్న సాయంత్రం నుంచి అంటే థర్స్డే ఈవినింగ్ నుంచి జూలై 18th నిన్న సాయంత్రం నుంచి లక్షల సంఖ్యలో విండోస్ పీసీలు క్రాష్ అవుతున్నాయంట. ఇది ఎక్కడో ఒక కంట్రీకి సంబంధించింది కాదు, ఏదో పైరసీ విండోస్ వాడిన వల్ల సిస్టమ్స్ క్రాష్ అయినట్టు కాదు. వరల్డ్ వైడ్ గా ఇండియా, యూకే, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, జర్మనీ ఇట్లాంటి చాలా కంట్రీస్ లో లక్షల సంఖ్యలో విండోస్ పీసీలు క్రాష్ అయ్యాయంట. సో మరి ఏంటిది అంటే, క్రాష్ అవ్వడం అంటే డైరెక్ట్ స్విచ్ ఆఫ్ అవ్వడం కాదు, అన్నిట్లో బ్లూ స్క్రీన్ వచ్చి కంప్లీట్లీ స్విచ్ ఆఫ్ అయిపోతున్నాయి, సిస్టమ్స్ అన్ని రీస్టార్ట్ అవుతున్నాయంట. ఇది ఏదో ర్యాండమ్ పీసీస్, ఫేక్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళ పీసీస్ కాదు, అన్ని హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, పెద్ద పెద్ద కంపెనీస్ లో పీసీస్ అన్ని ఇంపాక్ట్ అయ్యాయి. మెయిన్ ఇంపాక్ట్ వచ్చేసి ఎయిర్లైన్ కంపెనీస్కి అయ్యాయి, ఇండియాలో ఉన్న ఎయిర్లైన్ కంపెనీస్కి అయ్యాయి, అలాగే అబ్రాడ్ లో ఉన్న ఎయిర్లైన్ కంపెనీస్ కూడా అయ్యాయి. ఇదంతా ఎందుకైందంటే ఆల్మోస్ట్ ఈ అన్ని కంపెనీస్ కూడా సెక్యూరిటీ కోసం అని చెప్పి ఒక కంపెనీ దగ్గర నుంచి వాళ్ళు సర్వీస్ తీసుకున్నారు. మన పీసీస్ లో రెగ్యులర్ యాంటీవైరస్ వాడతాం కదా, అలాగే వీళ్ళు కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ లో సైబర్ సెక్యూరిటీ కోసం అని చెప్పి క్రౌడ్ స్ట్రైక్ అనే కంపెనీ దగ్గర నుంచి వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటారు. అయితే నిన్న సాయంత్రం వాళ్ళు ఒక చిన్న అప్డేట్ ఇచ్చారట. ఆ ఒక్క అప్డేట్ వల్ల లక్షల సంఖ్యలో విండోస్ పీసీలన్నీ క్రాష్ అయినాయి, దానివల్ల ఫ్లైట్స్ డిలే అయినాయి. సిచ్యువేషన్ ఎంత దారుణం అయిపోయిందంటే, సిస్టమ్ లో అయితే ఒకటి మాన్యువల్ చెక్ ఇన్ చేయాల్సి వస్తుందంట ప్యాసింజర్స్ ని. సో అంత హ్యూజ్ ఇంపాక్ట్ అయింది. ఇష్యూ నిన్న స్టార్ట్ అయింది, కానీ ఇవాళ వరకు కూడా ఇప్పటికి కూడా ఇంకా సాల్వ్ కాలేదు. సో ఇంకెన్ని రోజులు ఇలా నడుస్తుందో చూద్దాం. CMF Phone 1 రీసెంట్ గా ఇండియాలో లాంచ్ అయింది అండ్ అది హ్యూజ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎంత సక్సెస్ అంటే 3 hours లో 100,000 యూనిట్స్ అమ్మేశారు వాళ్ళు. ఒక 2-3 years బ్యాక్ MI ఫోన్స్, రెడ్మీ ఫోన్స్ ఇవన్నీ సేల్ లో పెట్టగానే ఇన్స్టెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి కదా, ఆ రేంజ్ లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఫోన్స్ లో ఈ CMF ఫోన్ అయితే మస్తు హైప్ వచ్చింది అండ్ ఫోన్ కూడా చాలా బాగుంది చూడడానికి. మీలో ఎవరన్నా 15,000, 16,000 బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ డిమాండ్ ని చూసి ఇమీడియట్ గా స్టాక్ రీఫిల్ చేశారు. దాంతోపాటు ఎక్స్ట్రా 1,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో మీలో ఎవరైనా ఫస్ట్ డే కొనలేకపోయారని బాధపడి ఉంటే మీకు ఇది డెఫినెట్లీ గుడ్ న్యూస్. అట్లీస్ట్ 1,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. మీలో జెన్షన్ ఇంపాక్ట్ గేమ్ ఆడే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. సో రీసెంట్లీ జెన్షన్ ఇంపాక్ట్ వర్జన్ 4.8 రిలీజ్ అయింది. ఆ వర్జన్ లో న్యూలైట్ క్యారెక్టర్ ని నర్ఫ్ చేసిండ్రు. బేసికలీ డ్యామేజ్ అవుట్పుట్ ని తగ్గించేశారు. దానివల్ల ఒక పెద్ద రచ్చరచ్చైంది. గేమ్ కమ్యూనిటీ మొత్తం కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. చైనీస్ ప్లేయర్స్ అయితే మరీ దారుణంగా గవర్నమెంట్ కి ఇది కన్స్యూమర్ ఫ్రాడ్ అని చెప్పి కంప్లైంట్ చేసిందంట. ఇది అంతా తట్టుకోలేక జెన్షన్ ఇంపాక్ట్ కంపెనీ వాళ్ళు ఆ అప్డేట్ ఏదైతే ఉందో అది తీసేశారు అండ్ అందరు యూజర్స్ కి 1,600 ఫ్రీ ప్రైమోజమ్స్ ఇస్తున్నారు. అంటే ఫ్రీగా మీకు 10 విషెస్ వస్తున్నట్టు. సో మీరు ఈ గేమ్ ఆడుతున్నట్టయితే నెక్స్ట్ మంత్ లోపల మీరు ఈ ఫ్రీ ప్రైమోజమ్స్ ని క్లెయిమ్ చేసుకోండి. బై ద వే, నేను కూడా ఈ గేమ్ ఆడతాను అండ్ న్యూలైట్ ఈస్ డెఫినెట్లీ మై ఫేవరెట్ క్యారెక్టర్. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏదో కమెంట్ చేసి చెప్పండి. అండ్ బై ద వే, ఈ జెన్షన్ ఇంపాక్ట్ వర్జన్ 4.8 తోని మనకి ఫ్రీ కిరారా స్కిన్ కూడా వస్తుంది. వన్స్ అగైన్ మీరు గేమ్ ఆడుతున్నట్టయితే ఇది కూడా కంప్లీట్ చేస్తే మీకు ఫ్రీ స్కిన్ వస్తుంది. నథింగ్ కంపెనీ వాళ్ళు లాస్ట్ 6 months నుంచి బాగా బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2A హ్యూజ్ సక్సెస్ అయింది. తర్వాత CMF Phone 1 కూడా డెఫినెట్లీ హ్యూజ్ సక్సెస్ అండ్ మళ్ళీ బజ్ క్రియేట్ చేస్తున్నారు. నథింగ్ ఫోన్ 2A Plus రాబోతుందంట. అది జూలై 31st లాంచ్ అవబోతుంది ఫోన్. నథింగ్ ఫోన్ 2A అరౌండ్ 22-23 ఉంది కాబట్టి నథింగ్ ఫోన్ 2A Plus 30,000 ఉండొచ్చు. కాకపోతే చూసుకోండి, మీరు ఫ్లిప్కార్ట్ లో యాజ్ ఆఫ్ నౌ నథింగ్ ఫోన్ 2 విత్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ 30,000కే దొరుకుతుంది. మీలో ఎవరైనా 30,000 లో ఫోన్ తీసుకోవాలనుకున్నట్టయితే, నథింగ్ ఫోన్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇది డెఫినెట్లీ వెరీ గుడ్ ఆప్షన్. నథింగ్ ఫోన్ 2A Plus కన్నా ఇది డెఫినెట్లీ బెటర్ గా ఉంటుంది. ఇది హార్డ్వేర్ పరంగా కానీ, కెమెరాస్ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది ఫోన్. సో 30,000కి అయితే డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఇంతకుముందు ఇది 35 అలా ఉండేది, ప్రైస్ తగ్గించారు అండ్ ఇప్పుడు అప్కమింగ్ సేల్ లో ఇంకా తక్కువ దొరుకుతుంది మీకు. CMF Phone 1 లో జస్ట్ 2 కెమెరాస్ ఇచ్చారు వాళ్ళు. ఒకటి వచ్చేసి ప్రైమరీ కెమెరా, ఇంకోటి వచ్చేసి డెప్త్ సెన్సర్. అయితే ఈ డెప్త్ సెన్సర్ దేనికన్నా వాడొచ్చా అని చెప్పి థర్డ్ పార్టీ కెమెరా అప్లికేషన్స్ తో ట్రై చేశాడు. వర్క్ అయింది అండ్ అది టెస్ట్ చేస్తే నార్మల్ మోనోక్రోమ్ కెమెరా అని తెలిసింది. సరైన అటు ఇటు తిప్పితే సడన్ గా రిమోట్ లో ఉన్న బ్యాటరీస్ చూపిస్తుందంట. బేసికలీ దాంట్లో సీ త్రూ ఫీచర్ ఉంది. బేసికలీ కొన్ని ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ని లోపల ఏముందో కూడా చూడొస్తుందంట ఆ కెమెరాతోని. ఇది సేమ్ సిచ్యువేషన్ మనకి లాస్ట్ టైం OnePlus ఫోన్ తో కూడా వచ్చింది. అప్పుడు లాస్ట్ టైం OnePlus వాళ్ళు ఫీచర్ లాగా అనౌన్స్ చేశారు, కాకపోతే చాలా పబ్లిక్ బ్యాక్లాష్ రావడం వల్ల ఆ ఫీచర్ తీసేశారు. ఇప్పుడు CMF వాళ్ళు కూడా ఈ ఫీచర్ ని త్వరలో తీసేస్తున్నారు. మీ దగ్గర ఒకవేళ CMF ఫోన్ ఉంటే ట్రై చేసి చూసుకోవచ్చు. OnePlus వాళ్ళు OnePlus Pad 2 ఫైనలీ ఇండియాలో లాంచ్ చేసేసారు. దీని ప్రైస్ వచ్చేసి 40,000 రూపీస్. అది బేస్ వేరియంట్ ప్రైస్. దాంట్లో మనకి 8GB ప్లస్ 128GB స్టోరేజ్ వస్తుంది. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి 43,000 రూపీస్. దీంట్లో మనకి 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వస్తుంది. ఇదైతే బెస్ట్ ఆప్షన్ మనకి. అండ్ మెయిన్ హైలైట్ వచ్చేసి దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఇస్తున్నారు. 8S Gen 3 కాదు, 8 Gen 3. సో మీకు టాప్ ఆఫ్ ద లైన్ స్పెక్స్ వస్తున్నాయి. లైక్ మన 40,000 కి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఉన్న ఫోన్ కూడా రాదు, వీళ్ళు టాబ్లెట్ ఇచ్చేస్తున్నారు ఏకంగా. స్క్రీన్ సైజ్ వచ్చేసి 12.1 inch 144Hz స్క్రీన్
రిఫ్రెష్ రేట్ ఉంది, 6 స్పీకర్స్, 4 మెయిన్ స్పీకర్స్, 2 చిన్న స్పీకర్స్. టాబ్లెట్ అయితే ఆసమ్ అసలు. మీలో ఎవరైనా హై పర్ఫార్మెన్స్ టాబ్లెట్ కోసం చూస్తున్నట్టయితే ఇది ద బెస్ట్ ఆప్షన్. ఇదే రేంజ్ లో కావాలని కూడా మన నెక్స్ట్ ఆప్షన్ సామ్సంగ్. అది 80,000-90,000 ఈజీగా ఉంటుంది. సో ఇది చీప్ అండ్ బెస్ట్ అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది, తప్పకుండా తీసుకోవచ్చు ఇది. అండ్ దీంతో పాటు వాళ్ళు యాజ్ యూజువల్ OnePlus Stylo 2 అని పెన్సిల్ కూడా లాంచ్ చేశారు అండ్ స్మార్ట్ కీబోర్డ్ కేస్ కూడా లాంచ్ చేశారు, సేమ్ మన యాపిల్ కీబోర్డ్ లాంటిదే. ప్రైసెస్ వచ్చేసి పెన్సిల్ కి 5,500 అండ్ కీబోర్డ్ కి 8,500. మీలో ఎవరైనా బిగ్ స్క్రీన్ లో గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. OnePlus వాళ్ళు ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేశారు, అదే OnePlus Nord 4. ఈ ఫోన్ అయితే ఇక OnePlus వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో లాంచ్ చేశారు. లుక్స్, డిజైన్ అండ్ బిల్డ్, కెమెరాస్, పర్ఫార్మెన్స్ అండ్ మెయిన్లీ ప్రైస్ అన్ని పర్ఫెక్ట్ గా చేశారు. సో దీంట్లో మనకి 6.7 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. ప్రాసెసర్ వచ్చేసి Snapdragon 7+ Gen 3. ఇది వచ్చేసి మనకి 4th బెస్ట్ Snapdragon ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ Snapdragon 8 Gen 2 అంత ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ లో అయితే సూపర్. అండ్ ఈసారి కెమెరాస్ కూడా దీనిలో బాగా ఇచ్చారు. స్టార్టింగ్ ప్రైస్ 30,000 కి 8+128GB వస్తుంది. అది నేను డిస్కౌంట్ లేకుండా చెప్తున్నాను, బ్యాంక్ డిస్కౌంట్స్ యాడ్ చేస్తే ఇంకా తక్కువకి వస్తుంది. సో 30,000 లో ఎవరైనా ఫోన్ తీసుకోవాలనుకుంటే బ్లైండ్ గా ఇది తీసుకోవచ్చు, సూపర్ ఫోన్. డెడికేటెడ్ గా హార్డ్ కోర్ గేమింగ్ కోసం ఫోన్ కావాలంటే ఇది కూడా బాగుంటుంది, కాకపోతే iQOO Neo 9 Pro ఇస్ స్టిల్ అ బెటర్ చాయిస్. కాకపోతే దానికి మళ్ళీ ఒక 5,000 దాకా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. రెగ్యులర్ యూజర్స్కి అయితే ఇది డెఫినెట్లీ బెస్ట్ చాయిస్, బ్లైండ్గా తీసుకోవచ్చు. దీంట్లో ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ ఫోన్తో మనకి 4 years OS అప్డేట్స్ ఇస్తున్నారు అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్. నార్మల్లీ ఈ బడ్జెట్ రేంజ్ లో ఉన్న అన్ని ఫోన్స్ కి కూడా 3+4 ఇస్తారు, కాకపోతే దీనికి 4+6 ఇస్తున్నారు. అది నెక్స్ట్ బెస్ట్ థింగ్. యాజ్ యూజువల్ గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్స్ గురించి లీక్స్ మళ్ళీ వచ్చేసాయి. ఈసారి లీక్స్ రెండర్స్ కాదు, ఏకంగా లైవ్ ఇమేజెస్ వచ్చేసాయి బిఫోర్ లాంచ్. సో ఇది వచ్చేసి గూగుల్ పిక్సెల్ 9 Pro Fold. సింపుల్ గా పిక్సెల్ 9 Fold అంటే అయిపోతుంది, మళ్ళీ ప్రో పెట్టండి. ఎనివే ఇది పిక్సెల్ 9 Pro Fold డిజైన్. ఇది ఒక్క ఫోనే కాదు, పిక్సెల్ 9 Pro, 9 Pro XL అన్ని ఫోన్స్ లైవ్ ఇమేజెస్ వచ్చేసాయి. సో ఇలా ఉన్నాయి. అండ్ ఈసారి అంటే ఇండియాలో పిక్సెల్ 9 Pro Fold ఒఫీషియల్ గా లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీలో ఎవరైనా ఫోన్ తీసుకోవాలనుకుంటే తెప్పించుకునే పని లేదు, డైరెక్ట్లీ ఇండియాలోనే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, మన కమ్యూనిటీ బిల్డ్ చేయండి. సీ యూ నెక్స్ట్ టైం.